సీలింగ్ హ్యాంగర్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఫస్ట్‌గా మీరు తెలుసుకోవాల్సింది చూడండి, వర్షం మీకు స్టార్ట్ అయింది. వర్షం పడిపోతుందండి. ఒక్కసారిగా సడన్‌గా వర్షం వచ్చిందండి. ఇప్పుడు ఎంప్లాయీస్ అయితే కనుక సీలింగ్ హ్యాంగర్స్ మీద బట్టలు ఆరేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేకపోతే బట్టలన్నీ తడిచిపోతాయండి. నేను ఆల్రెడీ బయట కొంచెం బట్టలు వేసానండి. వేయడం వల్ల తడిచిపోయి వెంటనే తీసేసి ఆరేసుకోవాలనుకున్నాను. అయితే నా ఇంట్లో సీలింగ్ హ్యాంగర్స్ పెట్టుకున్నాను. అదే మా పక్కింటి వాళ్ళ ఇంట్లో సీలింగ్ హ్యాంగర్స్ లేకపోవడానికి వర్షం ఎలా పడుతుందో చాలా ఎక్కువగా పడుతుంది. పడ్డం వల్ల మా పక్కింటి వాళ్ళు ఏం చేశారంటే సీలింగ్ హ్యాంగర్స్ వాళ్ళు లేకపోవడం బయటనే ఆరేసుకున్నాను. కాకపోతే వాళ్ళకి పైన ఒక షెల్ఫ్ ఉండడం వల్ల వాళ్ళు పైన కొంచెం చూడండి దాని మీద డోరియల్లాగా వేసుకున్నారు. అందరికీ అలాగైతే ఉండదు కదా. నేను బయట వేసిన బట్టలు అయితే తెచ్చిపోయండి. అండ్ నేను లోపల సీలింగ్ హ్యాంగర్స్ మీద వేసుకున్న బట్టలు అయితే చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. స్మెల్ అయితే రావండి. మనం కంఫర్ట్ వేసుకోకపోయినా ప్రాబ్లం ఉండదు. నీట్గా అయితే ఉంటాయండి. వేసి చూడండి సీలింగ్ హ్యాంగర్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనం